మళ్ళా చెప్తున్నారు రిపీటెడ్ గా. అధికారంలో మనం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎలక్షన్, మీకు స్థానిక సంస్థలు కూడా తర్వాత వస్తాయి. మనం అధికారంలోకి వచ్చి ఈ ఏళ్లలో చాలా మంచి పరిపాలన చేశామని మనం చెప్తున్నాం తరుణంలో వస్తున్న ఎలక్షన్ కాబట్టి దానికి కులమానంగానే ఎలక్షన్ జరగాలి. దానికి అందరం కూడా కష్టపడదాం. ఇక్కడ ఎవరు కూడా తారతమ్యాలు, ఇందాక సోదరుడు తిరుపతిరావు గారు కొంచెం జరుగుతున్నటువంటి పరిణామాన్ని చెప్పాడు. అట్లాంటి ఏమీ లేకుండా అందరం కూడా ఒకే మాట మీద ఎలక్షన్ చేద్దాం. భారీ మెజార్టీతో రాజా గారిని గెలిపిస్తే రాష్ట్రం మొత్తం కూడా మళ్ళా కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అనేది ప్రజల్లోకి ఒక ఇండికేషన్ లాగా వెళ్లే విధంగా మీరందరూ కూడా కష్టపడాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి రాజా గారిని అభినందిస్తూ ఖచ్చితంగా మనం దానికి శుభాకాంక్షలు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఇందాక చెప్పినట్టుగా ఒక ధీమాతో కాకుండా ఒక బాధ్యతగా ఎలక్షన్ చేద్దాం. ఏముందలే మేము గెలుస్తాము అని కొంతమంది రాకుండా ఉండే అవకాశం ఉండదు ఓటింగ్ కి. కానీ ప్రతి ఒక్కరు మనకు తెలిసి ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి బూత్కు ఓటు వేసి వెళ్లే విధంగా మనం అందరం కూడా మొబైలైజ్ చేయాలని చెప్పేసి మరొకసారి మనందరినీ కోరుకుంటూ